విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో జాతీయ జెండా ఎగిరేయడం అది ఆనవాయితీ అయింది. కానీ ఇప్పుడు కొత్తగా ఇంటింటి మీద పెట్టాలని మేము ప్రతిసారి మా ఇంటి మీద జెండా ఎగిరేస్తాం. అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద జెండా ఎగిరేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఆ రోజులలో స్వాతంత్రం 1947లో వచ్చింది. కానీ ఆనాడు ఉన్నటువంటి నిజాం సర్కార్ ఈ మెయిన్ స్ట్రీమ్లో భారతదేశంలో విలీనం గాను నేను సెపరేట్ దేశం కావాలని ఆలోచన చేసి 1947లో స్వాతంత్రం వస్తే ఆయన స్వాతంత్రానికి ఒప్పుకోలేదు. కానీ తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజాం స్టేట్లో ఎవరు కూడా భయపడి ఆనాడు సాయుధ పోరాటం అని కొందరు అన్నారు. ఆ తర్వాత జరిగిన సంవత్సరం పొడు కొందరేమో దాన్ని లిబరేషన్ అంటున్నారు, కొందరేమో సాయుధ పోరాటం అంటున్నారు. కానీ వల్లాల్ అనే గ్రామం శాలిగౌరవరం మండలం తుంగతుర్తి అనే అసెంబ్లీ సెగ్మెంట్లో సూర్యాపేట జిల్లాలో ఒక వింత జరిగింది. వింత ఏమిటంటే 1947లో స్వాతంత్రం వస్తే జెండా ఎవరు ఎగిరేయలేదు అని విద్యార్థులు 1948లో వల్లాల్ అనే గ్రామంలో ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ పిల్లలందరూ బడుగు బలైన వర్గాల పిల్లలే 10 మంది అరే మనం కూడా జెండా ఎగిరేయాలి, మన దేశభక్తి ఉండాలి అనే ఆలోచనతో 10 మంది బడుగు బలైన వర్గాలే జెండా ఎగిరేసారు. ఇది తెలుసుకున్నటువంటి ఆనాడు ఉన్నటువంటి నిజాం పోలీసు అది రజాకర్లా పోలీసా తెలియదు కానీ గుర్రాల మీద వచ్చి 6గురిని స్కూల్లో షూట్ చేసి చంపేశారు. మిగతా 4గురిని ఊళ్ళల్లో దేవులాడి వాళ్ళని కూడా చంపేశారు. ఈ సంగతి ఎవరికి తెలియదు. గతం 2 years కింద నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఒక పెద్ద మనిషి చెప్పిండు, అయ్యా ఈ వల్లాలలో ఒక వింత జరిగింది, 10 మందిని చంపేసిందంటే తెలుసుకొని ఆ స్కూల్కు పోయినా ఆ ప్రాంతం చూసిన ఏడ చంపిండ్రు ఏడ శవాలు ఉన్నాయి అన్ని చూశాను. నాకు ఒక ఆలోచన వచ్చింది, అరే దేశభక్తి అంటే అప్పటి నుంచే ఉన్నది, స్వాతంత్రం దేశభక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉండాలని ఆలోచన చేసిన 10 పిల్లలు ఆ స్కూల్కి పోయి తెలుసుకొని ఆ తర్వాత కంటిన్యూస్ గా ఆ ప్రాంతానికి వెళ్ళడం, ఆ లోకల్ ఉన్న నాయకులు సర్పంచులతో మాట్లాడి మొన్న 14th May మేము ఫౌండేషన్ వేయడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్ ఎంపీ అదేవిధంగా శాసనసభ్యులు కలిసి ఫౌండేషన్ వేశాం. ఇవాళ 79వ స్వాతంత్ర దిన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే 20 నాడు రాజీవ్ గాంధీ జన్మదినం తర్వాత, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ గారు 24 నుంచి మళ్ళా వాళ్ళ పాదయాత్ర ఉంది కాబట్టి ఈ లోపల 22 కానీ 23 కానీ మహేష్కు ఇప్పుడే మాట్లాడిన తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా లెటర్ రాశాను, అదేవిధంగా మీనాక్షికి రాశాను, మీనాక్షి నటరాజన్ రాశాను. కానీ హనుమంతరావు నేను రాలేను అని ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తే పిసిసి ప్రెసిడెంట్ వస్తే ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ శాసనసభ్యులు అందరూ కూడా దానికి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇది దేశభక్తి అనేది ఆనాడే ఉన్నది. ఈ దేశభక్తిలో ఎంతమంది చనిపోయినరో వాళ్ళ గురించి ఎవరికి తెలియదు. సాయుధ పోరాటం అన్న వాళ్ళకు తెలియదు, లిబరేషన్ అన్న పార్టీలకు కూడా తెలియదు. కనుక దీన్ని ఈయన ముఖ్యమంత్రి గారు వచ్చి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రావాలని కోరుతున్నా. నేను మళ్ళా ముఖ్యమంత్రి గారిని కూడా పర్సనల్ గా కలుస్తాను. ఎందుకంటే ఇది ఒక హిస్టరీ. 10 మంది ఆ రోజుల్లోనే దేశభక్తి ఉన్నదని స్టూడెంట్స్
జెండా ఎగిరేసిండ్రు. అక్కడ నేను ఈ 5-6 నెలల లోపల స్తూపం తయారైంది. ఆ స్తూపం మీదనే పర్మనెంట్ జెండా, జాతీయ జెండా ఆ స్కూల్లో పెట్టాలనేది తయారు చేశాను. రేపే పోయి మళ్ళొకసారి చూసి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది వస్తే ఒక నేషనల్ ఇంట్రెస్ట్, ఇది ఎవరు గుర్తించలే వాళ్ళను. అందుగురించి ఆ 10 మంది కుటుంబాలకు సరి అయిన న్యాయం జరగాలని, అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్న వారికి 2 బెడ్రూమ్ కూడా ఇవ్వడానికి నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతాను, అదేవిధంగా ముఖ్యమంత్రిని కోరుతాను. ఎందుకంటే సాక్రిఫైస్ అనేది అప్పటి నుంచే ఉన్నది. కానీ ఇవాళ కొందరు కొత్తగా ఎన్నడు జెండాలు ఎక్కించిండ్రో తెలియదు. ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఈ సంగతే తెలియదు. కానీ ఒక పెద్ద మనిషి ఆయనాడు ఆ రోజులలో ఆ సావును చూసిన పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి అక్కడ స్తూపం కట్టించాను. ఆ స్తూపం మీద జాతీయ జెండా, ఎందుకంటే వచ్చే తరం వారికి తెలియాలి దేశభక్తి ఏమిటని. కొందరికి కొన్ని రోజుల వరకు స్వాతంత్రం వచ్చినా 15-20 ఏళ్ళు జాతీయ జెండా తెలియదు, 3 రంగుల జెండా తెలియదు. ఇవాళ మేమే జెండా ఎగిరేస్తున్నాం అంతే ఇంటి మీద అనేది కొత్త ఆలోచన వారికి వచ్చింది. ఏదైనా జాతీయ జెండాకు గౌరవం, స్వాతంత్రానికి గౌరవం ఇవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం. దీన్ని నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేసి ఫైనల్ గా కట్టడం జరిగింది. ఇక కేవలం ఆ 10 మంది పేర్లు, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు, అదేవిధంగా ఇనాగ్రేషన్ లో ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరి పేర్లు రాయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఒక నేషనల్ మెసేజ్, ఎందుకంటే బీసీల గురించి 42% ఇస్తా అన్నాడు, దాన్ని ఇచ్చి తీరుతా అంటున్నాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు ఒప్పుకుంటలేదో నాకే అర్థమైతే లేదు. మీరు చెయ్యరు. ఇవాళ బీసీలు తరతరాల నుంచి అనగదొక్కబడుతున్నారు. దాన్ని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకున్న భారత్ జోడో యాత్రల దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. నేను 10 జిల్లాలు తిరిగే ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ సందేశం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఎన్నికలు రాకముందే కామారెడ్డిలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో కర్ణాటక సిద్ధరామయ్య గారి సమక్షంలో 42 బీసీలకు లోకల్ బాడీలో ఇస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా నెరవేర్చేయడానికి మా ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు. దానికి ఒక బీసీ నాయకుడుగా గతంలో ఇంకొకసారి చెప్తున్నా, గతంలో కూడా యూపీఏ చైర్పర్సన్ ఆనాడు ఉన్నటువంటి కోర్టు, సుప్రీంకోర్టు అన్నది దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఐఐటి ఐఐఎంలు అన్నారు. కానీ రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పార్లమెంట్ లో పెడితే అది పాస్ అయింది. ఇవాళ ఒక్కొక్కరు 1,20,000 జీతాలు సంపాదించున్నారు ఐఐటీల, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్నారు. ప్రతి మీటింగ్ లో మన నాయకులు తప్పనిసరిగా యూపీఏ చైర్పర్సన్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు జరగబోయేది కూడా ఏదైతే రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నాడో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకొని వారికి న్యాయం చేయాలంటున్నారు. దీనికి తప్పనిసరిగా స్వాతంత్రం ఇవ్వాల 79వ సంవత్సరం కాబట్టి ఇదే రోజు అందరికీ తెలవాలి. ఆనాడే దేశభక్తి ఉన్నది యువకులలో. వాళ్ళు జెండా ఎగిరేస్తే వాళ్ళని చంపేసారు కనుక దానికి తప్పనిసరిగా స్తూపానికి వాల్యూ ఉండాలి. వచ్చే తరం వారు కూడా అరే జాతీయ ఈ భారతదేశం నాది, ఇది నా కర్తవ్యం అని ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ పోవాలని మీడియా ద్వారా చెప్తున్నా. రేపు మళ్ళీ ఒకసారి ఆ ప్రాంతానికి పోయి అందరితో కలిసి డేటు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ ఏది బర్త్డేకి వస్తాడు, ఏది 20 నాడు ఏది సోమాజిగూడలో జరుగుతుంది. ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ ముందు కూడా ఏది స్టాచ్యూ పెట్టారు రాజీవ్ గాంధీది. దీని తర్వాత అక్కడికి కూడా రావాలని కోరుతున్నా. దీంతో పాటు వల్లాల విలేజ్ కూడా వచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేస్తే అది హిస్టరీలో ఉండిపోతుంది.
వచ్చే తరం వారికి అరే మా ముఖ్యమంత్రి మంచి పని చేశాడు, మమ్మల్ని గుర్తించాడు అని అందరు పేదోళ్లే, బీసీ ఎస్సీలు ఎస్సీలే ఉన్నారు. ఎవరు కూడా అందరు పేదవాళ్ళే ఎక్కించారు కాబట్టి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 42% ఓబీసీలకు రిజర్వేషన్ అన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరగాలని ఇప్పుడే మహేష్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది హిస్టారికల్, ఎవరికి తెలియదు. మొత్తం మీద నాకు ఒక భగవంతుడు అదృష్టం ఇచ్చిండు ఈ కార్యక్రమం చేయడానికి. వచ్చే తరం వారికి ఒక ప్లేస్ అయిపోతుంది. ఎవరిదైనా స్వాతంత్రంలో ఈ ఊర్లో జెండా ఎగిరేసినందుకు చంపేసిరని ప్రతి పౌరుడు కూడా చూడడానికి రావాల్సినటువంటి ఆడ స్తూపము, ఆ స్తూపం పైన పర్మనెంట్ జెండా ఎప్పుడు జాతీయ జెండా రెపరెపలాడుతుంది. ఆ స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఆ ఊర్లో కూడా సంతోషంగా ఉన్నారు. రేపు తప్పనిసరిగా ఆ ప్రాంతానికి పోయి అందరు నాయకులతోటి, లోకల్ ఎమ్మెల్యే కానీ అదే ఎంపీతో కూడా అందరితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తప్పనిసరిగా ఈ స్తూపానికి ఇనాగ్రేషన్ కు రావాలని కోరుతున్నా. రైట్.